వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 988 మార్కులు, బైపీసీలో 989 మార్కులు సాధించిన వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు. ఇంటర్ ఎంపీసీ విభాగంలో 984 మార్కులు, బైపీసీలో 962 మార్కులు, సిఈసీలో 960 మార్కులు సాధించిన రామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులు. ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన విద్యా వికాస్ విద్యా సంస్థలు. ఎంపీసీలో 990 మార్కులు, బైపీసీలో 984 మార్కులు సాధించిన విద్యార్థులు. ఇంటర్ ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలోనే విజయ దుందుబి మోగించిన తపస్ విద్యా సంస్థలు. ఎంపీసీలో 464 మార్కులు, బైపీసీలో 412 మార్కులు, సిఈసీలో 411 మార్కులు సాధించిన విద్యార్థులు. జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగభవని కళ్యాణ మండపంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగభవని కళ్యాణ మండపం నందు తత్వవేత్త, విద్యావేత్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలదండలు వేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు చేసిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేవలను కొనియాడారు. ప్రెసిడెంట్ గారు, నేను మాట్లాడటం కూడా అనవసరం. నేను చాలామంది ఎంపీలను కానీ ఎమ్మెల్యేలు కానీ అనేక మందిని నేను చూశాను. మనం చెప్పినప్పుడు తలకాయ ఊపటం, తర్వాత మర్చిపోవటం ఇలాంటివి జరిగాయి. పొలిటీషియన్స్ వేరు. పొలిటీషియన్స్ అంటే మన డిఎస్పీ గారు పోలీసు వారితో పొలిటీషియన్స్, పోలీసుని ఉపయోగించుకుని పొలిటీషియన్స్ అంటారు. అభివృద్ధిని చేసి పొలిటీషియన్స్ అవుతుగా కనిపిస్తారు. నేను అయితే ఉన్నదని మాట్లాడటం కాదు. భద్రాచలం రోడ్డు గురించి, ఆయన చేసిన కృషి గురించి, మన బ్రిడ్జెస్ గురించి ఇవన్నీ కూడా ఈనాడు వస్తే నేను స్టేట్మెంట్ ఇచ్చాను. నాకు చాలా ఆనందం వేసింది. అంత డెడికేట్గా ఆయన వర్క్ చేస్తే మనస్ఫూర్తిగా మనందరం కూడా రాబోయే రోజుల్లో పెద్దలకి, అలాగే ఎమ్మెల్యే గారు రోషన్ గారికి, వేదిక మీద ఉండే అందరూ పెద్దలకి, ఎందుకంటే చాలామంది ఉన్నారు, అందరూ కలిపి పెద్దవాళ్ళందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన చింతలపూడి, జంగారెడ్డిగూడెం, అలాగే పోలవరం చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామం అందరికీ కూడా నేను డైరెక్ట్గా సీఎం ప్రోగ్రామ్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇవాళ జ్యోతిరావు పుల్లే గారి ఇవాళ జయంతి జరుపుకోవడం, ఎందుకంటే 190 ఏళ్ళు వెనకాల అతన్ని కూడా ఇవాళ మనం గుర్తు చేసుకుంది, ఆయనని ముందు తీసుకొని వెళ్తున్నాము, ఆయనని రిమెంబర్ చేసుకుంటున్నాం అంటే అది పెద్ద సంగతి. ఎందుకంటే ఇవాళ మనం అందరం ఇలాగా బతుకుతున్నామంటే వాళ్ళందరూ చేసిన సాక్రిఫైజేషన్, వాళ్ళు చేసిన ఇవన్నీ కూడా కలిపి మనం ఇవాళ ఇలా ఉంటున్నాం. నేను అనుకోవడం ఏంటంటే బీసీలు అందరూ కూడా, అలాగే ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మేజర్గా చేయాల్సింది ఏంటంటే వాళ్ళ పిల్లలను చదివించుకోవడం, అలాగే ఆర్థికంగా ఎదగడం ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ మీకు ఒకటే ఎగ్జాంపుల్గా నేను చెప్తా. ఇవాళ నేను చదువుకున్నా, రోషన్ గారు చదువుకున్నారు. ఇవాళ రోషన్ గారు చదువుకున్నారు, ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఆయన కూడా ఇవాళ ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఇవాళ నేను చదువుకున్నా, అలాగే ఆర్థికంగా బలంగా ఉన్నాం కాబట్టి ఇవాళ మేము కూడా రాజకీయాల్లో రావడం జరిగింది. ఇవాళ ఆర్థికంగా ఎదగాలి, అలాగే రాజకీయంగా కూడా ఎదగాలంటే అది ఒక విద్యతోనే సాధ్యం అనేది మీ అందరికీ తెలుపుతున్నాం. ఎంపీ శ్రీ పుట్ట మహేష్ యాదవ్ గారికి, వేదిక ముందున్న పెద్దలు, నాయకులు, అలాగే డిఎస్పీ గారికి, మరి వేదిక ముందున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, అభిమానులకి, ఇక్కడికి వచ్చినటువంటి పోలీసు వారికి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారం. చరిత్ర ఇంగ్లీష్లో హిస్టరీ అంటారు. ఎందుకు హిస్టరీ అంటారంటే హిస్ స్టోరీ దాని హిస్టరీ అలా వచ్చిందన్నమాట. ఇప్పటికీ ఇది 198వ జయంతి. స్టిల్ మరి జ్యోతిరావు పూలే గారిని గుర్తు చేసుకుంటారంటే వారు తనదైన ఒక ముద్ర, అంటే సోషల్ రిఫార్మ్స్ కానివ్వండి, సొసైటీలో అసమానత తీసేయడం కానివ్వండి, మరి స్త్రీల విషయంలో తను తీసుకొచ్చే రిఫార్మ్స్ కానివ్వండి, అంటరాని తను తీసివేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా స్టిల్ 200 years ఆల్మోస్ట్ అవుతున్నా కూడా మనం గుర్తుపెట్టుకుంటామంటే మరి ఆయన చేసిన మంచి పనులు జీవితంలో మరి పొద్దున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు చెప్తున్నారు,
మనందరం కూడా వారికి ఏదో ఆర్థిక సాయం కాకుండా ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో అసలు వాళ్ళ స్టేటస్ ఏంటి, హస్బెండ్ ఏం చేస్తున్నాడు, స్పౌజ్ ఏం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి కనుక్కొని వారు జస్ట్ ఏదో డబ్బులు ఇచ్చేసి కాకుండా వారు మళ్ళీ పైకి వచ్చే విధంగా, అంటే వాళ్ళు మళ్ళీ ఒక మార్గదర్శకులు తయారవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇలాంటి మనం షేర్ చేసుకున్నప్పుడు మనము ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో మనం చేస్తున్న మంచి కార్యక్రమాలు ఏవవుతున్నాయో అవి ప్రజలకు అందజేయాలి. మరి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ నాకు తెలిసి నేను ఎక్కడ కూడా చూడలేదు, వినలేదు, ఈ యొక్క ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది. సో నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి రోజున నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి కొన్ని మాటలు మీతోటి పంచుకోవడానికి సమయం ఇచ్చినందుకు మీ అందరూ కూడా మరి ఎప్పుడు చెప్తా ఉంటారు ఈశ్వరయ్య గారు ఓపికతో విన్నందుకు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన విద్యా వికాస్ విద్యా సంస్థలు విజయ దుందుబి మోగించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పూల బుకేలు అందజేశారు. పలువురికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఎంపీసీ విభాగంలో పి స్వర్ణ, ఏ శ్రావ్య, కె మౌనిక 465 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. భాస్కర్, జాన్ లెన్సన్, డి జ్యోత్స్న, సింధు ప్రసన్న, హర్షితలు 464 మార్కులు సాధించారు. అదేవిధంగా బైపీసీ నందు షణ్ముఖ చైతన్య ఆంజనేయులు 435 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. అదేవిధంగా ఎస్ శరణ్య, సురేఖలు 434 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో పి దేదీప్య 990 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో ఉన్నారు. వై అమృత 988 మార్కులు సాధించి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. సీనియర్ బైపీసీ నందు ఆర్ శ్రావణి లక్ష్మి 984 మార్కులతో ప్రథమ స్థానంలో ఉందని తెలియజేశారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 465కు పైబడి ముగ్గురు, 464కు పైబడి 8 మంది నిలిచారు. అప్లాండ్ ఏరియాలో కనీవిని ఎరుగని రీతిలో అద్భుత ఫలితాలు సాధించినట్లు విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం సతీష్ చంద్ర, శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న లక్ష్మిలు తెలిపారు. విద్యా వికాస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో చక్కటి బోధన ఇవ్వడం కారణంగానే తమంతా ఈ ర్యాంకులు సాధించినట్లు విద్యార్థులు తెలిపారు. అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఫలితాలు కేవలం అతి తక్కువ టైంలో మా విద్యార్థులు కృషి చేయటం వల్ల వచ్చినవి. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే మంచి ఫలితాలు సాధిస్తాం. అలాగే మంచిగా మా విద్యాసంస్థలతో తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్లో మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి ఫలితాలతో రాష్ట్ర వ్యాప్తంగా మా పేరుని ప్రత్యేకంగా నిలబెట్టే విధంగా కృషి చేశారు. అలానే జూనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ స్ట్రీమ్లో 470కి 465 మార్క్స్ తోటి, అలానే బైపీసీ స్ట్రీమ్లో 440కి 435 మార్క్స్ తోటి, ఎంఈసీలో 500 మార్కులకు గాను 476 మార్కులు, సిఈసీలో 500కు గాను 464 మార్కులతోటి మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. అలానే సెకండ్ ఇయర్ ఎంపీసీ స్ట్రీమ్లో 1000కి 990 మార్క్స్, బైపీసీలో 1000కి 984 మార్క్స్ తోటి మంచి ఫలితాలు సాధించారు. అలానే ఈ ఫలితాలు అనేది మా పిల్లలకి చాలా తక్కువ టైం తోటి, ఆల్మోస్ట్ మేము ఇచ్చింది ఒక 30 రోజులు మాత్రమే, 30 రోజులు ప్రిపరేషన్ తోటనే ఈ ఫలితాలు సాధించడం జరిగింది. ఎక్కువ టైం అంతా పిల్లలకి మేము ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఇస్తున్నాము. సో దానికి అనుగుణంగానే ఇటీవల ప్రకటించినటువంటి మెయిన్స్ ఫలితాల్లో కూడా మా విద్యార్థుల ఫలితాలను మీరందరూ గమనించారు. సో దీనికి అనుగుణంగానే మా కృషి ఎల్లప్పుడూ ఉంటుంది. మీరందరూ సహకరిస్తారని, అలానే ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకి, విద్యార్థులకు, ఈ ఫలితాలకి సహకరించినటువంటి తల్లిదండ్రులకు అందరికీ అభినందనలు. మరొకసారి ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారని ఫ్యూచర్లో ఆశిస్తూ థ్యాంక్ యూ. అండి అందరికీ. ఈరోజు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ స్కూల్ అనేది పతాక స్థాయిలో నిలిచి విద్యార్థులకి అలాగే తల్లిదండ్రులకి గౌరవాన్ని నిలబెట్టింది. ఈ స్కూల్ యొక్క పరిస్థితిలో చాలా అంటే స్టూడెంట్స్ని వాళ్ళు చక్కగా అర్థం చేసుకుని వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ని బట్టి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చక్కగా కూడా వాళ్ళు స్టూడెంట్స్ పై స్థాయికి తీసుకురావడానికి చాలా కృషి చేస్తారు, టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళంతా. ఈ స్కూల్కి బట్టి ఇక్కడ మా పిల్లలు చదవడాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు దేదీప్య. నేను ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్లో 990 సాధించాను. నేను ఇవాళ రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో నాకు 464 మార్క్స్ వచ్చాయి. నాకు సహాయం చేసిన మా టీచర్స్కి, మా పేరెంట్స్కి వందనాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ మా కాలేజీలో 460+ 24 మెంబర్స్కి వచ్చాయి. అందులో 464 నాకు వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇలాంటి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
నా పేరు పి స్వర్ణ. నేను విద్యా వికాస్ కాలేజ్లో చదువుతున్నాను. మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో నాకు 465 రావడం జరిగింది. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంది, డిసిప్లిన్ సూపర్, మంచి ఫ్యాకల్టీ, మంచి నాలెడ్జ్ చెప్తూ మాకు బాగా గైడెన్స్ ఇచ్చారు. మేము బాగా చదవడానికి కారణం వాళ్ళే. మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. ప్రిన్సిపల్ సార్ బాగా గైడ్ చేశారు. నా సక్సెస్కి కారణం వాళ్ళే. థ్యాంక్ యూ. నా పేరు వైష్ణవి. నేను విద్యా వికాస్ కాలేజ్లో చదువుతున్నాను. మొన్న వచ్చిన ఇంటర్ రిజల్ట్స్లో నాకు 461 వచ్చినాయి. ఇలా రావడానికి కారణం టీచర్స్, ఫ్యాకల్టీ చాలా బాగుంది. మా పేరెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు. అలాగే నేను కూడా హార్డ్ వర్క్ చేసి సంపాదించాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇచ్చిన ఇంటర్ ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యా సంస్థల్లో 460+ వచ్చి 24 మెంబర్స్కి వచ్చింది. అందులో 465లో వచ్చారు, 464, 461 వచ్చింది. ఇక్కడ మాకు జరిగే ఎవ్రీ వీక్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వల్ల మాకు ఇంత మంచి స్కోర్ రావడానికి కారణం ఈ అవకాశం ఇచ్చిన పేరెంట్స్కి, టీచర్స్కి, మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు. నా పేరు చైతన్య. నేను ఇక్కడ విద్యా వికాస్లో జూనియర్ బైపీసీ నీట్ చదువుతున్నాను. ఈరోజు వచ్చిన ఇంటర్ ఫలితాల్లో 430+ మెంబర్స్, 430 మార్క్స్కి 3 మెంబర్స్కి వచ్చినాయి. దాంట్లో 435 వచ్చినాయి. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాయి. ఇక్కడున్న మేనేజ్మెంట్ అందరికీ, స్టాఫ్ మెంబర్కి అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాయి. ఇక్కడున్న ఈ ప్రోగ్రామ్ గట్టా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ద రైట్ చాయిస్ టు జాయిన్ ఇంటర్. థ్యాంక్స్. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం తపస్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. జూనియర్ ఇంటర్ పెట్టిన మొదటి సంవత్సరంలోనే ఉత్తమ ఫలితాలు సాధించినట్లు వైస్ చైర్మన్ పారేపల్లి నరేష్, అకాడమిక్ డైరెక్టర్ బుద్దాల గోపీలు తెలియజేశారు. విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో జంగారెడ్డిగూడెంలో తపస్ జూనియర్ కాలేజ్ ఈ ప్రాంతంలో అత్యుత్తమ మార్కులు సాధించడం పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సిబ్బందికి తపస్ యాజమాన్యం చైర్మన్ దాకారపు కృష్ణ అభినందనలు తెలిపారు. అత్యధికంగా 92% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. 135 విద్యార్థులకు గాను 124 మంది విద్యార్థులు ఉత్తీర్ణత కలిగారని తెలిపారు. ఎంపీసీ విభాగంలో రావూరి జైత్ర 464 మార్కులు, జె శ్రావణ్, ఎం లిఖితలు 461 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో కె అక్షయ 412 మార్కులు, ఎస్ తరుణ్ కార్తికేయ 412 మార్కులు, సిఈసి విభాగంలో వి పావిక 470 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ ఎన్ హరిప్రసాద్, జి ఆదిత్య, బుద్దాల సురేష్ పాల్గొన్నారు. ఈ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ వారు రిలీజ్ చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా తపస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు జయకేతనం ఎగరవేశారని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మా కాలేజీ తరఫున పరీక్షకు హాజరైన విద్యార్థులు 135 మంది. ఇందులో 124 మంది విద్యార్థులు పాస్ అయ్యి మొత్తం 92% పాస్ పర్సెంటేజ్తో జిల్లాలోనే ఉత్తమైన పాస్ పర్సెంటేజ్ సాధించామని సగర్వంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఎంపీసీ స్ట్రీమ్లో హైయెస్ట్ స్కోర్ 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించిన మా విద్యార్థి చైత్ర రావూరి, అలాగే 461 మార్కులు సాధించిన మా విద్యార్థి శ్రావణ్, అలాగే 461 మార్కులు సాధించిన మా విద్యార్థిని లిఖితశ్రీ, వీరందరికీ ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులు కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బైపీసీ స్ట్రీమ్ నుంచి మాకు అక్షయ అనే స్టూడెంట్ షీ గాట్ 412 మార్క్స్, అదేవిధంగా తరుణ్ కార్తికేయ గాట్ 411 మార్క్స్. ఈ మంచి రిజల్ట్ ఇచ్చిన బైపీసీ స్ట్రీమ్ నుంచి మంచి రిజల్ట్ ఇచ్చిన ఈ విద్యార్థిని కూడా అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా సిఈసి అండ్ ఎంఈసీ గ్రూపుల నుంచి పావికా ప్రియ అనే స్టూడెంట్ 500 మార్కులు గాను 470 మార్కులు సాధించి జిల్లాలోనే మంచి స్థానం సాధించినట్టుగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతటి విజయాన్ని కృషి చేసిన మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా అధ్యాపక బృందానికి, అదేవిధంగా మా అడ్మిన్ టీము, మా స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ మార్కులు మాత్రమే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షలైనటువంటి ఐఐటి నీట్లలో ఉత్తమైన ర్యాంకులు సాధించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయగలమని చెప్పి సగర్వంగా తెలియజేస్తాను. మా చైత్ర రావూరి and I'm studying in Tapas Public School, Tapas Junior College. Today I'm so happy because I scored 464 marks out of 470. So every teachers and management, everyone supported me, and thanks to management. Good afternoon to one and all. I am Likita from Inter first year. I got 461 marks out of 470. నాకు ఇంతలా సపోర్ట్ చేసిన మేనేజ్మెంట్కి, పేరెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. ఇన్స్టిట్యూషన్ కూడా చాలా బాగుంది. ఐపీఏ యాజ్ వెల్ as ఆబ్జెక్టివ్ కూడా మాకు టీచింగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. Good afternoon everyone. I am Princhika from Inter first year. I got 459 out of 470 marks, and I would thank to my parents and Tapas junior staff because they support me a lot and they inspire me a lot. They tell me only one thing, కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి అని చెప్పారు. అదే మోటోతో నేను ఫాలో అయ్యి మంచి ఘన విజయాన్ని సాధించాను. జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలందరికీ కూడా తపస్ విద్యా సంస్థల తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ 2 అంశాలు.
ఈ సంస్థ ప్రారంభించిన నాటి మొదటి సంవత్సరంలోనే ఈ ప్రాంత ప్రజలకి ఒక అద్భుతమైన రిజల్ట్ ఇచ్చినటువంటి రోజు ఈ రోజు. ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నట్టయితే నర్సరీ అంటే ఆ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రతి స్టూడెంట్ మీద ఇండివిజువల్ కేర్ తీసుకొని ఒక బట్టి సిస్టమ్ కాకుండా వాళ్ళలో నాలెడ్జ్ని తీసుకొచ్చేటటువంటి సిస్టమ్ ఇక్కడ టీచింగ్ మెయిన్ ప్రధానమైనటువంటి అంశం. ఆ ఎల్కేజీ కానీ స్కూల్ లెవెల్స్లో కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పర్టికులర్గా ఇంటర్మీడియట్ మీ అందరూ టౌన్ ఈ ప్రాంత ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, మా దగ్గర ఉన్నటువంటి స్ట్రెంత్ 132, అందులో 464, 461, 470 రావడం అనేది గ్రేటెస్ట్ ఎఫర్ట్. 1000-2000 మంది ఉండి మేము ఇది కాదు సాధించింది, కేవలం 134 మందిలో 92% సాధించాం. అది ఆ క్రెడిట్ అంతా గోస్ టు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోపి గారు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ హరిప్రసాద్ గారు, టీచింగ్ స్టాఫ్. టీచింగ్ అనేది వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా పోటీ పడి ఎవరైనా అవరేస్తే భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ గోపి గారు నాకు ఒక అవర్ ఎక్స్ట్రా ఇవ్వండి, పిల్లలకి ఇంకా డెవలప్ చేయాలని పాపం వాళ్ళు చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. అలాగే నాన్ టీచింగ్ అడ్మిన్ బ్లాక్ అంటే ఎప్పటికీ ఐఐటి పేపర్ కావాలని గోపి గారు అడగగానే ప్రిపేర్ చేసి ఇవ్వటం, ఎగ్జామ్ అనగానే పాపం కంప్యూటర్ స్టాఫ్ కానీ అందరూ ఎఫర్ట్ పెట్టారు. ఈ రిజల్ట్ అనేది టీం వర్క్ అనేది. అయితే ఇక్కడ ఈ రిజల్ట్తో పాటు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఐఐటి కానీ నీట్ కానీ ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో కూడా వీళ్ళని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మమ్మల్ని నమ్మి వచ్చిన మొదటి సంవత్సరంలోనే అటు స్కూల్లో 400 అడ్మిషన్లు, ఇక్కడ ఇంటర్మీడియట్లో 135+ అడ్మిషన్స్ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు మేము ఎప్పటికీ మర్చిపోము. అలాగే మమ్మల్ని నమ్మి వచ్చిన ప్రతి స్కూల్ లెవెల్ నుంచి జూనియర్ కాలేజీ వరకు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మాకు మీరు ఎన్ని సంవత్సరాలు 100-150 ఎన్ని సంవత్సరాలు దాటి ఎప్పటికీ కూడా ఈ సంస్థ మంచి బాగుంటుంది, మీరు ఎప్పుడు వచ్చిన ఈ సంస్థ మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటుంది. ఇంతటి మంచి రిజల్ట్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం తల్లిదండ్రులు కూడా చాలా కోఆపరేట్ చేశారు. బస్సులో పంపించండి అని గోపి గారు లేదా హరిప్రసాద్ గారు చెప్పగానే పంపించడం, అలాగే స్టడీ అవర్స్ నైట్ 7:30, 8 అన్నా కానీ ఉంచడం, అలాగే స్టూడెంట్స్ కూడా ఆ చదువుకునేటప్పుడు లేదా ఏదన్నా సార్స్ ఏదన్నా అన్నా పాజిటివ్గా తీసుకొని ఆ పాప చెప్పింది కష్టపడి కంటే ఇష్టపడి చదవాలనే ఉద్దేశంతో ఉంది. యాక్చువల్గా మేము చేసిన మార్క్స్ బాగా రావాలి, కానీ దేవుడు ఏంటంటే అన్ని ఒకేసారి ఇస్తే మరి బ్యాలెన్స్ అవ్వదు అనుకున్నా. ఖచ్చితంగా ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి, మాకు మంచి స్టాఫ్ అండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్టాఫ్ బాగా చాలా తన సొంత బిడ్డల కంటే ఎక్కువగా వీళ్ళందరికీ ర్యాంక్ ఇవ్వడానికి మంచి రిజల్ట్ రావడానికి గల కారణం. అలాగే ఈ ప్రాంతంలో మంచి మార్క్స్ సాధించిన ప్రతి విద్యార్థికి కూడా మేము తపస్సు తరపున శుభాకాంక్షలు జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి వద్ద గరుడపక్షి నగర్ లో ఉంటున్న ఆటో డ్రైవర్ షేక్ షాజహాన్ జనవరి నెలలో పక్షవాతం రావడంతో రాజమండ్రి రాజు న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 2 లక్షలు అయిందని, నెలకు 10,000 రూపాయలు అవుతుందని, ఆటో నడుపుకుని జీవించడం జరిగేదని, ప్రస్తుతం ఆటో తోలని పరిస్థితిలో ఉండటంతో జంగారెడ్డిగూడెం మానవతా సంస్థ ఆర్థిక సహాయం అందజేస్తుంది. షాజహాన్ కు మానవతా సంస్థ తరపున 5,000 రూపాయలు, మానవతా ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ 500 రూపాయలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు ఆయనల రమణమూర్తి, ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, మానవతా సభ్యులు కర్పూరం వెంకన్నబాబు, సురేష్ పాల్గొన్నారు. ఎవరికన్నా సరే సాయం చేస్తానికి ఒక మానవత్వం ఉన్న మనం రామకృష్ణ వస్తాము. వీరు మనం భగవంతుడు మనల్ని ఎలాగ పుట్టించాడో మనం కూడా అలాగే తీసుకుపోతాడు. ఈ రూపులో మనం వేసవిజాలు పోయి ఎంతో ఆత్మముతో బతుకుతున్నాము. మనం చచ్చిపోతా పట్టుకెళ్ళేది ఏమీ లేదు. ఇటువంటి గడువు బలహీన వర్గాలకి ఆపదలు ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే మనం సంపాదించిన దాంట్లో కొంత సాయం చేసి వాళ్ళని ఆదుకుంటారని భగవంతుడు ఈ లోపులో మనం ఏమైనా పైకి పట్టుకెళ్ళడానికి అయినా ఒక 10 లక్షలు సంపాదించాము, 1 లక్ష పట్టుకెళ్ళచ్చు. కానీ అయినా అటువంటి ఏమైనా రూల్ రాసినట్టుంటే ఈ ప్రపంచం తలకిందులైపోను. భగవంతుడు చాలా తెలివైన వాడు. అది మనం ఎంత ఉన్నా కానీ నువ్వు ఎలాగ పుట్టావు అలాగే నా దగ్గర రానాడు కానీ తప్ప ఈ లోపల మనం ఇటువంటి వాళ్ళకి సాయం చేస్తే మనం వచ్చే జన్మలో కూడా మంచి జన్మలో పుడతామని నేను చరిత్ర చదివాను, చాలా పురాణాలు విన్నాను. దీన్ని సద్వినియోగం మానవ జన్మని ఇటువంటి వాళ్ళకి సాయం చేస్తారని నేను మరి జంగారెడ్డిగూడెం గరుడపక్షి నగర్లో నివసిస్తున్న షేక్ షాజహాన్ గారు ఇటీవల జనవరి నెలలో చెయ్యి కాలు పెరాలసిస్ వచ్చి పడిపోవడం జరిగింది. తర్వాత జనవరి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొంచెం మెరుగవుతుంది. మానవతా సంస్థ తరఫున 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మానవతా ఉపాధ్యక్షుడు అల్లూరి రామకృష్ణ గారు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా ఈ పరిస్థితి చూసి ఎవరైనా సాయం చేయవలసిందిగా కోరుతున్నాను.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో తెల్లమర్తి చెట్టు త్వరలో స్వయంభులే వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం భక్త సంద్రమైంది. ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం నందు గల మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, భక్తులు దాహార్తి తీర్చుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా విరాళాల ద్వారా స్వామివారికి 2,11,255 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈవో ఆర్వి చంద్ర తెలియజేశారు. ఇంటర్మీడియట్ సంవత్సర ఫలితాలలో జంగారెడ్డిగూడెంకు చెందిన రామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలియజేశారు. విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం విద్యార్థులను అభినందించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగంలో డి శ్రీలక్ష్మి 984 మార్కులు, బి యామిని 983 మార్కులు, కె రాజేష్, బి రామాంజనేయులు 969 మార్కులు సాధించారు. అలాగే బైపీసీ విభాగంలో ఎస్డి అజిమునిషా 964 మార్కులు, ఎం నాగశ్రీ 960 మార్కులు, పి వెంకట దివ్య వైష్ణవి 956 మార్కులతో, సిఈసి విభాగంలో ఎం ఈశ్వరి 960 మార్కులు, జి సంతోషి 957 మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే ప్రథమ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో పివిఎస్వి సంపత్ 455 మార్కులు, కార్తిక్ సాయి 447 మార్కులు, బైపీసీలో డి లీలా వెంకట శివ సంజయ్ 411 మార్కులు, సిఈసి విభాగంలో 437 మార్కులు, బి సునీత 432 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను విద్యా సంస్థల కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, ప్రిన్సిపల్ అశ్వేశ్వరరావు, ఏవో కె సురేష్, సిపిఓ ఉమాసాయిశ్రీ, శ్రీధర్, రాధిక, అధ్యాపకులు, ఉపాధ్యాయులు అభినందించారు. వచ్చిన రిజల్ట్స్ లో ఇంటర్మీడియట్ లో మా విద్యార్థులు సామాన్య విద్యార్థి కూడా అసామాన్య ఫలితాలు సాధించిన మా విద్యార్థులందరికీ కూడా మా లెక్చరర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. గత 7 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా రామచంద్ర సిఈసి భాగంలో ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ సాధించిన విద్యార్థులు దివ్య అనే అమ్మాయి స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్లైండ్ ఏరియాలో రామచంద్ర విద్యార్థి సిఈసి, అలాగే ఎంపీసీ బైపీసీ భాగంలో కూడా 984, 83, 981 బైపీసీలో మంచి రిజల్ట్ సాధించారని తెలియజేస్తూ, ఇంతటి మంచి విజయాన్ని సాధించిన మా విద్యార్థులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫలితాల్లో మా శ్రీరామచంద్ర విద్యా సంస్థలు యొక్క విద్యార్థులు విజయదుందుబి సృష్టించారండి. దాంట్లో ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో సెకండ్ 84 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే వి యామిని 983 మార్క్స్ సాధించడం జరిగింది. బైపీసీ విభాగంలో ఎస్డి అజిమున్నీసా 962 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే ఎం నాగశ్రీ 960, అలాగే వైష్ణవి 956 మార్క్స్ సాధించడం జరిగింది. సెకండ్ సిఈసి విభాగంలో ఎం ఈశ్వరి 960 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే సెకండ్ సిఈసి నుంచి జి సంతోషి 957 మార్క్స్ సాధించడం జరిగింది. ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగం నుంచి పి సంపత్ 455 మార్క్స్, అలాగే ఐపీసీ నుంచి సంజయ్, సిఈసి నుంచి సురేఖ, సునీత వాళ్ళు కూడా మంచి మార్కులు సాధించడం జరిగింది. ఈ రోజు మేము మా విద్యార్థులు సాధించిన విజయానికి ఎంతో మేము గర్విస్తున్నాము. వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు, అలాగే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము ఇంతటి విజయం సాధించడంలో కీలక పాత్ర నిర్వహించినటువంటి మా శ్రీరామచంద్ర విద్యా సంస్థల యొక్క చైర్మన్ గారు కృష్ణారావు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఇంకా ఇటువంటి విజయాలు ఎన్నో అందుకొని మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ, అలాగే విద్యార్థులకు ఇలాంటి మార్కులు పొందటంలో సహకరించినటువంటి ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, లెక్చరర్స్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో శ్రీరామచంద్ర విద్యార్థులు సాధారణమైన విద్యార్థులు అసాధారణమైన ప్రతిభ కనబరిచారు. మొదటి నుండి కూడా శ్రీరామచంద్ర విద్యా విధానం కొందరిపై దృష్టి కాదు, అందరిపై దృష్టి. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి విద్యార్థిపై ఇక్కడ మేనేజ్మెంట్ అట్లాగే అక్కడ పనిచేసే స్టాఫ్ అందరూ కూడా ఏకకాలంలో సమదృష్టి పెట్టి మంచి విజయాలు సాధిస్తున్నాం. ఈ రోజు విద్యార్థులకు వచ్చిన మార్కులు సాధారణ స్థాయిలో ఉన్న విద్యార్థుల
నుండి అద్భుతమైన రిజల్ట్ మేము సాధించగలిగాం. ప్రతి విద్యార్థి కూడా అద్భుతమైన విజయాన్ని ఇచ్చాం. 10th క్లాస్లో వాళ్ళకు వచ్చిన మార్కులతో కంపేర్ చేసుకుంటే ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులతో కంపేర్ చేసుకుంటే సెకండ్ ఇయర్లో ఇంకా అద్భుతమైన మార్కులు సాధించగలిగారు. ఇక్కడ విద్యార్థి ఏ స్థాయిలో వచ్చిన రామచంద్రలో వాళ్ళని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడమే మా ప్రధాన లక్ష్యం. ఈ రోజు కొంతమంది విద్యార్థులకు ఇచ్చిన మార్కులను బట్టి ఈ రామచంద్ర వ్యవస్థ ముందుకు వెళ్ళట్లేదు. అందరు విద్యార్థులకి మంచి విజయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి ఎడ్యుకేషన్ సిస్టాన్ని శ్రీరామచంద్రలో డెవలప్ చేయడం జరుగుతుంది. అది స్కూల్ గానీ, ఇంటర్మీడియట్ గానీ, డిగ్రీ గానీ ఏ వ్యవస్థ అయినా రామచంద్ర అనేది ప్రతి ఒక్క విద్యార్థి విజయమే శ్రీరామచంద్ర యొక్క అంతిమ లక్ష్యం. అందువల్ల మా విద్యార్థులు ఇంటర్మీడియట్ లో వచ్చే మార్కులు గానీ ఎలాగా వచ్చినా కూడా అద్భుతమైన ఎంట్రన్స్ ఎగ్జామ్లు అద్భుతాలు సాధించగలుగుతున్నారు. కెరీర్ లో ఉచ్చ స్థితికి వెళ్ళగలుగుతున్నారు. దీనికి సహకరించిన మేనేజ్మెంట్, అట్లాగే ఇక్కడ ఉన్న పనిచేసిన ప్రతి ఒక్క లెక్చర్స్ కి, అట్లాగే మాకు సహకరించిన తల్లిదండ్రులకి, మమ్మల్ని నమ్మి వాళ్ళు జాయిన్ చేసినందుకు వాళ్ళకి అంత విజయాన్ని ఇవ్వగలిగాము. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. To everyone, my name is Yamni. I am studying 2nd MPC in Junior Sri Ramchandra College. I got 993 marks in public examination. Thank you to all my lecturers for their guidance and encouragement. Thank you for giving this opportunity. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు ఎం ఈశ్వరి. నాకు సిఈసిలో 960 మార్క్స్ వచ్చాయి 1000కి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి మా లెక్చరర్సే కారణం. మా మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు. మా మేనేజ్మెంట్కి కూడా చాలా థ్యాంక్స్. ఈ సక్సెస్ నేను మా టీచర్స్కి డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. My name is Sanjay. I am studying first BPC in Ramchandra College. I got 411 by 440 in first BPC. I feel very happy. Thanks to all the management and all my lecturers. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. ఇంటర్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెంకు చెందిన శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ సంస్థ డైరెక్టర్లు సింగిరెడ్డి సత్యనారాయణ, కాసుల నాగేశ్వరరావు, గర్రె శ్రీధర్లు తెలియజేశారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో పరిటాల ఉష 466 మార్కులు, బైపీసీలో లాస్య 433 మార్కులు, సిఈసీ విభాగంలో బిందుశ్రీ 483 మార్కులు సాధించినట్లు తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ఎస్ సంజన కావ్య, హన్నగ్రేష్లు 988 మార్కులు, బైపీసీలో జి దివ్య సత్యశ్రీ 989 మార్కులు సాధించారని అన్నారు. ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలతో పాటు వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని అన్నారు. ఇంతటి ఘన విజయాలు సాధించడానికి కారణం నిపుణులైన అధ్యాపకులను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహమేనని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పూల బుకేలతో సత్కరించారు. ఈ రోజు ప్రకటించిన ఇంటర్ మొదటి మరియు 2వ సంవత్సర ఫలితాలలో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు జూనియర్ ఇంటర్ విభాగంలో ఎంపీసీ స్ట్రీమ్ నుంచి 470 మార్కులకు పరిటాల ఉష 466 మార్కులు సాధించి మన ప్రాంతంలోనే అత్యుత్తమ మార్కును సాధించిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. అలాగే బైపీసీ విభాగంలో 440 మార్కులకు పి లాస్య 433 మార్కులు, సిఈసి విభాగంలో 483 మార్కులు టి బిందుశ్రీ సాధించింది. అట్లాగే సీనియర్ ఇంటర్ విభాగంలో బైపీసీ నుంచి జి దివ్య సత్యశ్రీ 989 మార్కులు, ఎంపీసీ విభాగం నుంచి సంజనా కావ్య, హన్నాగ్రేస్లు 988 మార్కులు సాధించారు. అట్లాగే ఎంపీసీ విభాగం కానివ్వండి, బైపీసీ విభాగం కానివ్వండి, సిఈసి విభాగం, ఈ 3 విభాగాల్లో కూడా ఎస్విఎస్ విద్యార్థులు
రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. దీనికి కారణం విశేషమైనటువంటి అనుభవం ఉన్న లెక్చరర్లు, మంచి ప్రోగ్రాము, అట్లాగే పేరెంట్స్ కోఆపరేషన్తోనే ఈ పిల్లలందరూ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని తెలియజేస్తున్నాం. ఇంటర్మీడియట్ బోర్డు వారు ప్రకటించినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుతమైనటువంటి ఫలితాలని మీకు దృష్టికి తీసుకొస్తున్నాం. 466 మార్కులతో ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో స్టేట్ 2వ స్థానంలోను, అలాగే 465 తర్వాత ఇలా రాష్ట్ర స్థాయిలో 10లో మొదటి 10 స్థానాల్లో 47 మంది మా విద్యార్థులు ప్రదర్శన చేసుకున్నారు. అలాగే బైపీసీ విభాగంలో, సిఈసి విభాగంలో కూడా ఈ జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించారని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నామండి. అలాగే సీనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో కూడా 989 మార్కులు బైపీసీ విభాగంలో, అలాగే ఎంపీసీ విభాగంలో కూడా 988 మార్కులు సాధించారు. ఈ విద్యార్థులు ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలను సాధించడమే కాకుండా రాబోయే కాంపిటేటివ్ పరీక్షలో కూడా మంచి విజయాలు సాధిస్తారని చెప్పేసి మా సంస్థ తరఫున తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు ప్రకటించారు. ప్రకటించిన వాటిలో స్టేట్ సెకండ్ 466, అలాగే టౌన్ ఫస్ట్ సిఈసి విభాగంలోను, బైపీసీ 433 మార్క్స్తో, సీనియర్ ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలతో 989 బైపీసీ, 988 ఇద్దరికి వచ్చినాయి. ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి, దానికి కోఆపరేట్ చేసిన పేరెంట్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. బుట్టాయిగూడెంలో 15 సంవత్సరాలుగా మూతపడిన ఎస్సీ హాస్టల్ ను పునరుద్ధరించాలని కోరుతూ కేవీపీఎస్ కాంగ్రెస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బుట్టాయిగూడెంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. మండలంలో అనేక గ్రామాల నుంచి ఎస్సీ విద్యార్థులు నిత్యం బుట్టాయిగూడెం మండల కేంద్రంలో విద్యను అభ్యసించడానికి వస్తూ ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎస్ కుటుంబరావు, మైనార్టీ సెల్ నాయకులు ఏసుపాదం, కేవీపీఎస్ నాయకులు టి రాజు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శ్యామ్ రాజ్ పాల్గొన్నారు. అందులో ఫ్రాన్సిస్ పొలవ క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. పోలవరం నియోజకవర్గంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ అనేది లేదు, కానీ బుట్టాయిగూడెంలోని గతంలో 15 సంవత్సరాలుగా అంతమంది ఉండేది హాస్టల్. ఇక్కడ చిన్న సమస్య వచ్చిందని చెప్పి ఆ సమస్యను ఆధారంగా తీసుకొని బుట్టాయిగూడెం మండల హెడ్ క్వార్టర్ ఉన్న గర్ల్స్ హాస్టల్ ని పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్న ఎస్సీలు, మహిళలు దూర ప్రాంతాల్లో చదువుకోవాలంటే బాలికలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. జంగారెడ్డిగూడెంలో ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం 4:30 సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థ ప్రసాద గోష్ఠి పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి అష్టోత్తర పూజలు, ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలు వెలువడడంతో విద్యార్థులు ఆలయానికి విచ్చేశారు. స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి తమ కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. అల్లూరి శ్రీనివాసరావు, వంశీకృష్ణలు అన్నదాతలుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేష్ కుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి శేషవస్త్రాలతో వాళ్లను సత్కరించారు. స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, దండు ధనరాజు తదితరులు పాల్గొన్నట్లు ఆలయ ఈవో మానికల రాంబాబు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 988 మార్కులు, బైపీసీలో 989 మార్కులు సాధించిన వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు. ఇంటర్ ఎంపీసీ విభాగంలో 984 మార్కులు, బైపీసీలో 962 మార్కులు, సిఈసీలో 960 మార్కులు సాధించిన రామచంద్ర విద్యాసంస్థల విద్యార్థులు. ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన విద్యా వికాస్ విద్యా సంస్థలు. ఎంపీసీలో 990 మార్కులు, బైపీసీలో 984 మార్కులు సాధించిన విద్యార్థులు. ఇంటర్ ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలోనే విజయ దుందుబి మోగించిన తపస్ విద్యా సంస్థలు. ఎంపీసీలో 464 మార్కులు, బైపీసీలో 412 మార్కులు, సిఈసీలో 411 మార్కులు సాధించిన విద్యార్థులు. జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగభవని కళ్యాణ మండపంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.